morning, students. In this class, we are going to see role of an engineer as manager. How the engineer is going to be accomplish the task as each and every task in a company. In a company, that in order to make the in order to make all the things in the professional way, how he is going to lead that company, how he is going to manage all the things as a manager, we are going to see in this class. What are the different aspects are there regarding that managing qualities and all those things, we will see. Okay, please please tell me whether my screen is visible or not. Is it visible? Yes, sir. Visible, sir. Okay, okay, thank you. Before going to the actual lesson, I would like to tell one small inspiring story. Story name is appreciate the things that you have. మనకి ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేసుకోవాలన్నట్టు అనమాట. వన్ డే ఒక రోజు వన్ డే ఏ వెరీ వెల్దీ మ్యాన్ టుక్ హిస్ సన్ ఆన్ ఏ ట్రిప్. ఒక వెల్దీ పర్సన్ వాళ్ళ అబ్బాయిని ఒక చిన్న ట్రిప్కి తీసుకెళ్తాడు అనమాట, ఒక విలేజ్ దగ్గరికి, విత్ ఎక్స్ప్రెస్ పర్పస్ ఆఫ్ షోయింగ్ హిమ్ హౌ పూర్ పీపుల్ ఒక విలేజెస్లో, ఒక డిఫరెంట్ ఏరియాస్లో ఎట్లా ఉంటారు ఏంటి అనేది చూపిద్దాం అని చెప్పి అతను తీసుకెళ్దాం అనుకుంటాడు అనమాట. దే స్పెండ్ ఏ కపుల్ ఆఫ్ డేస్ అండ్ నైట్స్ ఆన్ ది ఫార్మ్ అనమాట. అది వాళ్ళు ఒక 2 days అక్కడే ఆ ఊర్లోనే ఉంటారనమాట. అట్లానే ఆ ఫార్మ్ దగ్గరే ఉంటారనమాట. వెరీ పూర్ ఫ్యామిలీ దగ్గర కొంచెం 2 days స్పెండ్ చేస్తాడనమాట. చేసిన తర్వాత ట్రిప్ నుంచి రిటర్న్ అవుతారు. ఆన్ ది రిటర్న్ ఫ్రమ్ ద ట్రిప్, ఫాదర్ ఆస్క్ హిస్ సన్ హౌ వాస్ ది ట్రిప్. అప్పుడు వాళ్ళ ఫాదర్ అడుగుతారనమాట, ట్రిప్ ఎట్లా ఉంది అని చెప్పి అడుగుతారనమాట. వాళ్ళ అబ్బాయిని అడుగుతాడనమాట. అడిగితే ఇట్ వాస్ గ్రేట్ డాడ్ అని చెప్పి చెప్తాడనమాట. చాలా బాగుంది అని చెప్పి చెప్తాడనమాట. డూ యూ సీ హౌ పూర్ పీపుల్ లివ్ అని చెప్పి ఫాదర్ అడుగుతారనమాట. డూ యూ సీ హౌ పూర్ పీపుల్ లివ్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ అడిగితే, ఓ యా యా అని చెప్పి సన్ రిప్లై ఇస్తాడనమాట. సో టెల్ మీ వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ది ట్రిప్. అప్పుడు వాళ్ళ ఫాదర్ అడుగుతారు, వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ ద ట్రిప్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ అడుగుతారు అనమాట అబ్బాయిని. అప్పుడు దెన్ దట్ బాయ్ రిప్లైస్ లైక్ దిస్, ఐ సా దట్ వీ హ్యావ్ 1 dog అండ్ దే హ్యాడ్ 4. అంటే మనకి ఒక డాగ్ ఉంది ఇంట్లో, కానీ వాళ్ళకి 4 dogs ఉన్నాయన్నమాట. స్ట్రీట్ డాగ్స్ 4 ఉన్నాయి అని చెప్పి చెప్తాడనమాట. వీ హ్యావ్ ఎ పూల్ దట్ రీచెస్ టు ది మిడిల్ ఆఫ్ అవర్ గార్డెన్ అండ్ దే హ్యావ్ ఏ క్రీక్ దట్ హ్యాస్ నో ఎండ్. ఒక చిన్న కెనాల్ లాగా వాటర్ ఫ్లో ఉన్న ఒక కెనాల్ ఆర్ చిన్న పాయ్ లాగా ఒకటి ఉంటుంది అనమాట అక్కడ ఆ విలేజ్లో ఉంటే మనకి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది, అది గార్డెన్ దాకా రీచ్ అయి ఉంటుంది. కానీ వాళ్ళకి ఎండ్లెస్ వాటర్ కెనాల్ ఉంది, దానిలో వాళ్ళు స్విమ్ చేస్తారు అని చెప్పి చెప్తాడు అనమాట. వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ల్యాంథర్స్ ఇన్ అవర్ గార్డెన్ అండ్ దే హ్యావ్ ది స్టార్స్ అట్ నైట్. మనకి గార్డెన్లో ఇంపోర్టెడ్ ల్యాంథర్స్ పెట్టాము లైట్నింగ్ కోసం, వాళ్ళకి న్యాచురల్ లైట్ స్టార్స్ నుంచి వస్తుందని చెప్పి చెప్తాడు అనమాట. అవర్ ప్యాటియో రీచెస్ టు ది ఫ్రంట్ యార్డ్, దే హ్యావ్ ది హోల్ ఆర్జిన్. మన ఫ్రంట్ ఒక గార్డెన్ లాగా మన ఆరిజిన్ వరకు ఉంటుంది, వాళ్ళకి అట్లా ఏమి ఉండదు. ఊరు మొత్తానికి హోల్ ఆరిజిన్ ఊరు మొత్తానికి అట్లాంటిది ఒక గార్డెన్ లానే ఉంది చూడటానికి అన్నట్టు చెప్తాడు అనమాట. వీ హ్యావ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ టు లివ్ ఆన్ అండ్ దే హ్యావ్ ఫీల్డ్స్ దే గో బియాండ్ అవర్ సైట్. మనకి ఒక స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ మటుకే ఒక సమ్ ఏరియా ఆఫ్ ల్యాండ్ మట్టుకే ఉంది, కానీ వాళ్ళకి చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. అది దానికి హద్దు అనేది లేదనమాట. ఒక హద్దు లేకుండా ఉంది, బియాండ్ అవర్ సైట్. మనం ఎంతవరకు చూస్తే కనుచూపు మేరకు చాలా చాలా ల్యాండ్ ఉంది వాళ్ళకి అన్నట్టు చెప్తాడు అనమాట. యూ హ్యావ్ సర్వెంట్ హూ సర్వర్స్ బట్ దే సర్వ్ అదర్స్. మనకి సర్వెంట్స్ ఉన్నారు, మనకి సర్వ్ చేస్తారు వాళ్ళు, కానీ దే సర్వ్ వాళ్ళు మటుకు వేరే వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు అనమాట. వీ బై అవర్ ఫుడ్ బట్ దే గ్రో దేర్. మనం ఫుడ్ని పర్చేస్ చేసుకుంటాం, కానీ వాళ్ళు ఫుడ్నే పండిస్తున్నారు అని చెప్పి చెప్తాడు అనమాట. వీ హ్యావ్ వాల్స్ అరౌండ్ అవర్ ప్రాపర్టీ టు ప్రొటెక్ట్ అస్, దే హ్యావ్ ఫ్రెండ్స్ టు ప్రొటెక్ట్ దెమ్. అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వాల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న గుడ్ పీపులే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారని చెప్పి చెప్తాడు అనమాట. బాయ్స్ ఫాదర్ వాస్ స్పీచ్లెస్ అనమాట. ఇది మొత్తం విని
ఏంటి మా అబ్బాయికి ఇంత ఇంత బాగా అర్థం చేసుకున్నాడని అతను అసలు ఒక్క మాట కూడా రాలేదన్నమాట నోట్లో నుంచి. దెన్ హిస్ సన్ యాడెడ్, థ్యాంక్స్ డాడ్ ఫర్ షోయింగ్ మీ హౌ పూర్ వీఆర్ అని చెప్పి చెప్తాడనమాట. మనం ఎంత పూరు నాకు ఇప్పుడు అర్థమైంది డాడ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తానమాట. ఇసంట్ పర్స్పెక్టివ్ ఏ వండర్ఫుల్ థింగ్? మేక్ యూ వండర్ what would happen if we all gave thanks for everything we have instead of worrying about what we don't have. అప్రిషియేట్ ఎవ్రీ సింగిల్ థింగ్ యూ హ్యావ్. అందుకని మనకి ఏది ఉన్నా సరే ఉన్న దానిలోనే హ్యాపీనెస్ చూసుకోవాలనేది ఈ స్టోరీని బట్టి అర్థమవుతుంది అనమాట. వేరొకరి దగ్గర వాళ్ళకి ఇది లేదు అది లేదు అని చెప్పి వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తే వీళ్ళు ఇతను ఆ బాయ్ వేరే విధంగా అంతా దాన్ని పాజిటివ్ పర్స్పెక్టివ్తో చూశాడనమాట మొత్తం. దట్ ఈస్ ద థింగ్. ఓకే, గోయింగ్ టు ది యాక్చువల్ కాన్సెప్ట్, engineers as managers. This is very important topic. It is actually this topic is in ethics, ethics related to ethics topic. I think it is in unit 3, I think so. In unit 3 this topic is missing there. We are going to cover this concept in this session. Okay, engineers as managers. Why do most of the engineers move into managerial roles? Why the చాలామంది ఇంజనీరింగ్ చేశాక ఎంబీఏ చేస్తారమ్మా. ఎందుకు మూవ్ అవుతున్నారు ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? అందుకని జనరలీ ఇంజనీరింగ్ బీటెక్ విత్ ఎంబీఏ కాంబినేషన్ ఈజ్ ఎ గుడ్ కాంబినేషన్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ డూ లైక్ దట్. నార్త్ ఇండియన్స్ని మీరు చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ North Indians they have more managerial skills, so they do BTech. Thereafter they do this MBA like that. After doing that MBA, they will settle in any software industry or core industry as managers. వాళ్ళు managers-గా ఉంటారు అన్నమాట mostly. అది engineers move into the management roles because the following two reasons. Many corporate managements prefer engineers as their managers. Corporate culture-లో ఏంటంటే corporate managements prefer engineers as their managers because they believe that to manage technical corporation, the technical understanding is necessary. దానిలో ఏదైనా మనం మేనేజ్ చేయాలంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. టెక్నాలజికల్ కార్పొరేషన్ ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకున్నాము, ఏదైనా ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేయాలనుకున్నా ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో, అప్పుడు హీ షుడ్ హ్యావ్ దట్ ఇంజనీర్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ టెక్నికల్ నాలెడ్జ్ రిగార్డింగ్ దట్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ అండర్స్టాండింగ్ ఈజ్ నెససరీ. The engineers have potential of understanding the business techniques of any corporate bodies than any non-engineers. Engineers having the potential understanding of business techniques. He can understand different business techniques also of any corporate bodies than any non-engineers. Also, it is comparatively easier to teach the business techniques. Comparatively, it is easier to teach the business techniques than to teach non-engineers. Engineers business techniques ని ఫాస్ట్గా నేర్చుకోగలరు అనమాట. అందుకని నాన్ ఇంజనీర్స్ కంటే కూడా ఇంజనీర్స్ని ప్రిఫర్ చేస్తారనమాట. ది ఇంజనీరింగ్ టెక్నిక్స్. నెక్స్ట్ వన్, engineers are attracted by various corporate incentives such as higher pay, greater authority, wider responsibility, increased prestige and recognition. These are the attractive terms with respect to the corporative management. Like that, those are higher pay. They will pay very high salaries. Greater authority, they will give utmost authority to each and every engineer. Wider responsibility is also high. Increased prestige, in societal point of view, prestige will increase, and recognition is also in high manner. These are the things. These are the two main issues, two main reasons for hiring an engineer as manager. Recently, many corporations, especially MNCs, introduced a dual ladder system, but encourages engineers to advance their careers along with their administrative or technical track. In managers, technical managers ఉంటారు, as well as administrative type of managers ఉంటారు అన్నమాట. Those companies are going to encourage their workers towards the administrative side or to the technical side అన్నమాట. They are going to
They are going to encourage people. They are going to encourage their employees towards the administrative side, or towards the technological side. And next one is engineers as professions, managers as professions. Sorry, managers as professions. Uh, Implications of engineers become managers here. It is obvious that the transformation from engineers to managers require a number of adjustments here. మన ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఇంజనీర్ని ఒక మేనేజర్ చేయాలంటే చాలా సో మెనీ ఫ్యాక్టర్స్ విల్ బి కమ్ అక్రాస్ హియర్. దట్ ఈస్ ఇంజనీర్స్ టు మేనేజర్ కన్వర్ట్ చేయాలంటే రిక్వైర్స్ ఎ నెంబర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. సో మెనీ నెంబర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ షుడ్ బి డన్. Engineers have to learn, acquaint, have to learn. We should learn something as well as acquaint and expand their knowledge about the management skills. These engineers should learn the management skills. They should learn the administrative knowledge. They should learn acquaintance of the subject should be known, and expand their knowledge about the management. As pointed out by Henry Mintzberg, the managers are supposed to possess the managerial roles here. Those managers are supposed to possess the managerial roles. These are the roles here. First one is interpersonal role. Interpersonal role. In that interpersonal roles, first one is figurehead. First one is figurehead. Description of that figurehead is symbolic head, obligated to perform a number of routine duties of a legal or social nature. ఏదైనా సరే ఒక సింబాలిక్ ఫిగర్ హెడ్ మీన్స్ సింబాలిక్ హెడ్ అనమాట. ఇట్ ఈస్ ఒక పర్టికులర్ వర్క్ చేసే వాళ్ళని ఒక సింబాలిక్ హెడ్లా చూస్తారనమాట. ఆబ్లిగేటెడ్ టు పెర్ఫార్మ్ ఏ నెంబర్ ఆఫ్ రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ఏ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ ద టువర్డ్స్ ది లా, ఇన్ ఆర్డర్ టు నో ది all the law with respect to our constitutional point of view, or with respect to the social point of view also. We need to understand each and every duty of the individual here with respect to our company. That is the figurehead. Next one is leader, responsible for the motivation and activation of subordinates. Responsibility for the motivation. మన సబార్డినేట్స్ మనకంటే కొంచెం తక్కువగా ఉన్న సబార్డినేట్స్కి ఏంటంటే ఒక మనం మోటివేట్ చేయగలగాలన్నమాట. వాళ్ళని నువ్వు ఈ వర్క్ చేస్తే నీకు ఎంత ప్లస్ అవుతుంది నీ కెరియర్కి ఏంటి అని చెప్పి మోటివేట్ చేయగలగాలన్నమాట. వాళ్ళు ఏమన్నా కొంచెం డల్గా అట్లా ఉంటే వాళ్ళని యాక్టివేట్ చేయగలగాలన్నమాట. మోటివేషన్, రెస్పాన్సిబుల్ ఫర్ ది మోటివేషన్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ సబార్డినేట్స్, రెస్పాన్సిబుల్ ఫర్ స్టాఫింగ్, ట్రైనింగ్ and associated duties. That means, and this manager should be responsible for staffing, recruiting any employee, and training of that employee, as well as associated making training in that training period. Make sure that each and every individual are learning something from that training, or not. Is that individual is obeying the rules properly or not? We should assure that one. Responsible for staffing, training, and associated duties. Next one is liaison means maintains self-development network of outside contacts and informers to provide ఫేవర్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా సరే సెల్ఫ్ డెవలప్మెంట్ నెట్వర్క్ మన కంపెనీ ఉంటే ఆ కంపెనీని డెవలప్మెంట్ సైడ్ తీసుకెళ్ళడానికి ఏమేం చేయాలి, మనం నెట్వర్క్ ఎట్లాగా ఏర్పరచుకోవాలి, ఏంటి మన కాంటాక్ట్స్, ఆ పర్టికులర్ కంపెనీకి కాంటాక్ట్స్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పి ఒక ఇండస్ట్రీ, మనం ఒక ఎంటర్ప్రెనర్గా ఎదగాలి అనుకుంటే ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఇవన్నీ ఒక కంపెనీలో ఫస్ట్ ఒక బిగ్ కంపెనీలో పనిచేస్తే మనకి ఆటోమేటికల్లీ వీ కెన్ లెర్న్ ఆల్ ద స్కిల్స్ అనమాట. ఆ స్కిల్స్ అన్నీ నేర్చుకొని మనం ఒక ఓన్గా మన కంపెనీని స్టార్ట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉండాలన్నమాట. అది అట్లా చూసుకోవచ్చు అనమాట. మెయింటైన్ సెల్ఫ్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆఫ్ అవుట్ సైడ్ కాంటాక్ట్స్ అండ్ ఇన్ఫార్మర్స్ హూ ప్రొవైడ్. ఏదైనా ఇన్ఫార్మర్స్ అనమాట, ఇట్లా చేస్తే ఇట్లా ఆ పర్టికులర్ కంపెనీలో ఇలా చేస్తున్నారు, ఆ కంపెనీలో డెవలప్మెంట్ బాగుంది అని చెప్పి వాళ్ళకి మన కంపెనీకి ఫేవర్ అయ్యేలాగా ఉంటే ఏదైనా ఇన్ఫార్మల్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని దాన్ని వీ కెన్ వర్క్ ఇట్ అవుట్ అనమాట. ఇన్ఫార్మర్స్ హూ ప్రొవైడ్ ఫేవర్స్ అండ్ information. Next one is monitor. This is with respect to informational type. First one is interpersonal type. Second one is informational type. Under informational type, 3 points is given, that is monitor, disseminator, spokesperson.
monitor, under monitor, seeks and receives wide variety of special information to develop through understanding of organization and environment. Seeks and receives wide variety of special information. ఏదైనా సరే మనకి స్పెషల్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉంటాం. ఆ ఇన్ఫర్మేషన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ని డెవలప్ చేసుకోవడానికి యాజ్ వెల్ యాజ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అండర్స్టాండింగ్ that information after understanding that information how it can be applied to our organization అనేది కూడా చూస్తాం. మన ఆర్గనైజేషన్ ఉన్న ఎన్విరాన్మెంట్కి వేరే ఆర్గనైజేషన్ ఉన్న ఎన్విరాన్మెంట్కి రెండింటిని సింక్ చేయడానికి ఎట్లా కుదురుతుంది ఏంటి అనేది కూడా ఆలోచిస్తాం అనమాట. దట్ ఈస్ మానిటర్ హియర్. సీక్స్ అండ్ రిసీవ్స్ వైడ్ వెరైటీ ఆఫ్ స్పెషల్ ఇన్ఫర్మేషన్. దట్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ మానిటర్. Disseminator transmit information received from outsiders or from other subordinates to members of the ఆర్గనైజేషన్. ఏదైనా గుడ్ ఫీచర్స్ ఉంటే, ఏదైనా గుడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ట్రాన్స్మిట్స్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ అవుట్సైడర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని సబార్డినేట్స్లో కూడా ఇన్కల్కేట్ చేస్తాం అనమాట. అది మెంబర్స్ ఆఫ్ ది organization transmit information received from outsider to our subordinates in our organization. Next one is spokesperson transmit information to outsiders. మన దగ్గర నుంచి outsiders ఇవ్వడం అనమాట. transmit information to outsiders on organizations plans, policies, actions, results, etc. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని డిసెమినేటర్ అంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ ఇన్ఫర్మేషన్ని తీసుకోవటం. స్పోక్ పర్సన్ అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ తోటి మన దగ్గర ఉన్న మన పాలసీస్ కానీ, మన యాక్షన్స్ కానీ, మన రిజల్ట్స్ కానీ వేరొకరికి ఇవ్వటం అనమాట. అవుట్సైడ్ ఆర్గనైజేషన్కి ఇవ్వటం అనమాట. ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ టు అవుట్సైడర్స్ ఆన్ ఆర్గనైజేషన్ ప్లాన్స్, పాలసీస్, యాక్షన్స్, రిజల్ట్స్, ఎక్సెట్రా. దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ మానిటర్, disseminator, spokesperson. Next one is with regarding the decisional. Under this decisional, some other points are also covered. Those are entrepreneur, disturbance handler, resource allocator, negotiator. Entrepreneur. In that, entrepreneur seeks and identifies opportunities to promote improvement and needed change. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా టెక్నాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్తది ఏదైనా టెక్నాలజీ వస్తే దాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. కీన్గా అబ్జర్వ్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసుకుని ఆపర్చునిటీని గ్రాబ్ ఆన్ చేస్తారనమాట. ఆపర్చునిటీని గ్రాబ్ ఆన్ చేసుకొని దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఏంటి ఆ పర్టికులర్ టెక్నాలజీలో మన ఇండస్ట్రీలో పెడితే, మనం ఇండస్ట్రీ సెటప్ చేసుకున్న తర్వాత ఆ ఇండస్ట్రీలో పెడితే మనకి ఎంత బాగా మన గ్రోత్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా చూసుకొని దాన్ని ఆ సెటప్ని a particular software or hardware is going to be installed in our industry, then we are going to have some growth in our industry and it will be more beneficial to our industry అన్నట్టు చూడాలన్నమాట. ఆ చేంజ్ అనేది పాజిటివ్ చేంజ్ అయి ఉండాలన్నమాట విత్ రెస్పెక్ట్ టు అవర్ ఆర్గనైజేషన్. seeks and identifies opportunities to promote improvement and needed change here. Next one is disturbance handler, responsible for కరెక్టివ్ యాక్షన్. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే దాన్ని రెక్టిఫై చేయగలగాలి. ఫీడ్బ్యాక్ తీసుకొని ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, ఆ డిస్టర్బెన్స్కి కాజెస్ ఏంటి, ఆ కాజెస్ ఎందుకు వచ్చాయి ఏంటి అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేయగలగాలన్నమాట. కరెక్టివ్ యాక్షన్. వీ షుడ్ టేక్ సమ్ కరెక్టివ్ యాక్షన్ వెన్ ఆర్గనైజేషన్ ఫేస్ ఇంపార్టెంట్ అన్ఎక్స్పెక్టెడ్ డిస్టర్బెన్సెస్. ఏదైనా విత్ రెస్పెక్ట్ టు యూనియన్స్ కొన్ని ఉంటాయి. ఆ యూనియన్స్లో కొన్ని రైట్స్ ఉంటాయి అనమాట. ఆ యూనియన్స్కి ఆ రైట్స్ని ఏమైనా ఫుల్ఫిల్ చేయబోతే ఈ మేనేజర్స్ కానీ హైయర్ ఎండ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఫుల్ఫిల్ చేయబోతే దే ఆర్ గోయింగ్ టు గివ్ సమ్ నోటీస్ టు ది మేనేజ్మెంట్. దే ఆర్ గోయింగ్ టు లాక్ డౌన్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ దే విల్ మేక్ సమ్ strikes like that. They will give some notice to the management side అనమాట. వాటిని ఆ డిస్టర్బెన్సెస్ని అవి ఎంతవరకు రిలయబుల్గా ఉన్నాయి, వాటిని మనం ఎంతవరకు ఫీజిబుల్గా ఉన్నాయి, దాన్ని మనం తీర్చగలమా లేదా అని చెప్పి వాళ్ళతో నెగోషియేషన్ కూడా చేసి వాటిని డిజాల్వ్ చేయగలగాలన్నమాట. అట్లాంటివి ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తాయి. దట్ ఈస్ ద థింగ్ గివెన్ హియర్. రెస్పాన్సిబుల్ ఫర్ కరెక్టివ్ యాక్షన్ వెన్ ఆర్గనైజేషన్ ఫేస్ ఇంపార్టెంట్ అన్ఎక్స్పెక్టెడ్ డిస్టర్బెన్సెస్. నెక్స్ట్ వన్ ఈస్ రిసోర్స్ అలొకేటర్, responsible for the allocation of organizational resources to all of all kinds అనమాట. రిసోర్సెస్ ఏదైనా సరే కరెక్ట్గా అన్నీ అలొకేట్ అయ్యేలా చూస్తాం అనమాట. అన్ని కైండ్స్ డిఫరెంట్ యూనిట్స్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. టు ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఆల్ ద రిసోర్సెస్ షుడ్ బి
allocated at the speculated amount of time. Next one is negotiator, responsible for representing the organization at major negotiations అనమాట, starting from recruiting the employees to the terminating the employee. అక్కడ దాకా కూడా ఏదైనా ఒక రిక్రూట్ చేసేటప్పుడు నెగోషియేట్ చేస్తారు అన్నమాట. శాలరీ మేము ఇంత ఇస్తాము, మేము ఇంత ఇవ్వగలం అన్నట్టు నెగోషియేట్ చేస్తారు. ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్లో కొటేషన్స్ దగ్గర నెగోషియేట్ చేయొచ్చు అనమాట. అట్లా డిఫరెంట్ నెగోషియేషన్స్ విచ్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్ టు ది ఆర్గనైజేషన్. ఎట్లా అయితే ఆర్గనైజేషన్కి యూస్ఫుల్ అవుతుందో ఆ దోస్ నెగోషియేషన్స్ ఆర్ మోస్ట్ బెనిఫిషియల్ టు ది ఆర్గనైజేషన్ అనమాట. అది those negotiations should be plays a major part అనమాట. And thus unless the engineers acquire the above said managerial skills, they may not be a successful manager. ఈ ఫీచర్స్ అన్నీ కూడా with respect to the different roles, the manager should play this interpersonal role, this informational role, as well as this decisional roles. Then only he will become a successful manager. Okay. And next one is responsibilities of engineers managers. Though there are many responsibilities, there are two important responsibilities of engineer managers. They are promoting an ethical climate promoting an ethical climate and resolving conflicts. ఒక ethical climate ని promote చేయటం. Next one is ఏదైనా conflicts వస్తే that should be resolved in the proper way. There should not be any sort of biasing towards the employees. Promoting an ethical climate, in that, what is meant by an ethical climate? A favorable working atmosphere. వర్క్ చేయడానికి మన అట్మాస్ఫియర్ ఎంత ఫేవరబుల్గా ఉంటే అంత బాగా వర్క్ చేస్తారు వర్కర్స్, ఆ ఆర్గనైజేషన్లో ఉన్న వర్కర్స్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఈచ్ అండ్ ఎవ్రీ మేనేజ్మెంట్ షుడ్ లుక్ ఇన్ టు ది మ్యాటర్. A favorable working atmosphere required to achieve a morally responsible conduct is called an ethical climate. Here it is going to a morally responsible climate. అంటే ప్రతి ఇండివిజువల్ కూడా మనకిచ్చిన మనకిచ్చిన వర్క్ని రెస్పాన్సిబుల్గా దాన్ని కంప్లీట్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉండాలి, జీల్ ఉండాలన్నమాట. ఆ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా నిద్రపోకూడదు అనమాట, అట్లా ఉండాలన్నమాట. సెవరల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ నేచర్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇన్ఫార్మల్ ట్రెడిషన్స్ అండ్ ప్రాక్టీసెస్ అండ్ పర్సనల్ యాటిట్యూడ్స్ directly contribute to the ethical climate. Here several factors such as nature of the each and every organization will have some climate. That climate is just like a positive climate, that we can call this as nature of organization. Informal traditions, కొన్ని traditions and culture of the organizations will be there. And practices means some policies, with respect to the policies some organizations may have. And personal attitudes directly contribute to the ethical climate. Here engineer manager has the greater moral responsibility for promoting ethical culture in the organization. What are the defining features of an ethical corporate climate? In order to promote an ethical corporate climate, engineer manager has to understand the following four features of an ethical corporate climate. Ethical values should be widely acknowledged and appreciated by all the managers and employees of a company. ఎథికల్ వాల్యూస్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేయగలగాలన్నమాట. ఇట్ షుడ్ బి మోస్ట్లీ అక్నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ అప్రిషియేటెడ్. దాన్ని మెచ్చుకునేలా ఉండాలి, దాన్ని ఇది బాగుంది అనేలాగా అక్నాలెడ్జ్ చేయగలగాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రాపర్ ఎథికల్ లాంగ్వేజ్ లైక్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ షుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఏ లెజిటిమేట్ పార్ట్ ఆఫ్ ది కంపెనీ. ఎథికల్ లాంగ్వేజ్ యూస్ చేయటం మన ఆర్గనైజేషన్లో ఎథికల్ లాంగ్వేజ్ యూస్ చేయటం, యాజ్ వెల్ యాజ్ proper language should be used, that is comes under code of ethics. It should be recognized as code of ethics. Second one is the top management should accomplish a moral voice in both the votes and the policies, and also by personal example. In other words, the top level management has to enhance confidence that the company is more serious about ethics. అంటే టాప్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక మోరల్స్కి మేము ఇచ్చే మోరల్స్కి ఎథిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము అన్నట్టు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ షుడ్ గివ్ సమ్
గివ్ సమ్ డిఫైనింగ్ వాల్యూస్ వాళ్ళు ఏంటంటే అవి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఆ మోరల్స్ అండ్ ఎథిక్స్ని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు ఒక రోల్ మోడల్లో ఉండాలన్నమాట వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్కి. అప్పుడే దే ఆర్ గోయింగ్ టు బి హ్యావ్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది మేనేజ్మెంట్, అండ్ మేనేజ్మెంట్ విల్ రెస్పెక్ట్ ది అదర్ ఎంప్లాయీస్ ఆల్సో. అదొక రోల్ మోడల్లో ఉండాలి, అది బై డైరెక్షనల్ రెస్పెక్ట్లా ఉండాలన్నమాట టువర్డ్స్ ది మేనేజ్మెంట్ అండ్ టువర్డ్స్ ది ఎంప్లాయీస్ ఆల్సో. Moral voice in both the words and policies, and also by personal example here. There should be some procedure for confronting and resolving conflicts. ఒక ప్రొసీజర్ ఉండాలన్నమాట. ఏదైనా చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తే అమాంగ్ ది ఎంప్లాయీస్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది అది ప్రొసీజరల్గా ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకునేలా ఉండాలన్నమాట. దానికి ఒక ప్రొసీజర్, ఆ ఆర్గనైజేషన్ ఒక ప్రొసీజర్ని డెల్ట్ చేయాలన్నమాట. కాన్ఫ్రంటింగ్ అండ్ రిజాల్వింగ్ కాన్ఫ్లిక్ట్స్ని ఏదైనా ఆ ప్రొసీజర్ తోటి ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకునేలాగా చేయగలగాలన్నమాట. That is, we can simply call it as policies of that organization, like that. Resolving conflicts, those conflicts are of different types. We are going to see that conflicts. The second important responsibility of engineer manager is to resolve conflicts that arises within the organization. Organization లో వచ్చిన conflicts ని we need to resolve. The managers have authority and responsibility to resolve the conflicts. They have to create healthy working atmosphere ఉండేలాగా క్రియేట్ చేయాలన్నమాట మేనేజర్, ఇన్ విచ్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ అడ్రస్డ్ పాజిటివ్లీ. ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే దాన్ని అడ్రస్ చేయాలన్నమాట. ఎందుకు వచ్చింది ఏంటి, ఎవరైనా ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఏదైనా సరిగ్గా కోఆపరేషన్ సరిగ్గా లేకుండా ఏదైనా ప్రొటెక్షన్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎందుకు వస్తుంది ఏంటి అనేది వాళ్ళిద్దరిని పిలిచి వాళ్ళతోటి ఏంటి ఇట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పి మాట్లాడి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటో అది రెక్టిఫై చేసి వాళ్ళిద్దరికి కొంచెం సయోధ్య కుదిర్చి మళ్ళీ వాళ్ళ వర్క్స్లో వాళ్ళని పంపించగలిగేలా ఉండాలన్నమాట. క్రియేట్ హెల్తీ ఎన్విరాన్మెంట్ ఇన్ ది వర్కింగ్ అట్మాస్ఫియర్ షుడ్ బి దేర్. Many studies reveals that there are 7 most common conflicts reported to the managers. They are the conflict over schedules. అంటే టైమింగ్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. షిఫ్ట్స్ ఆఫ్ వర్కింగ్, లైక్ మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, అట్లాగా డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. 4 షిఫ్ట్స్ ఉంటాయి. ఆ షిఫ్ట్స్లో ఇప్పుడు ఎవరికైనా డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి కదమ్మా. ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ వర్క్ని మేనేజ్ చేసుకోవాలన్నమాట. అట్లా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కొంతమందికి కుదరకపోవచ్చు. కొన్నిసార్లు ఏదైనా వర్క్ పడవచ్చు, ఏదైనా ఫంక్షన్స్ అవ్వచ్చు. అప్పుడు ఆ షెడ్యూల్ చేసేటప్పుడు వాళ్ళకి లీవ్ కావాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు లీవ్ వచ్చేటప్పుడు ఆ లీవ్ ఇవ్వకపోతే దట్ మే కమ్ అక్రాస్ సమ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ది షెడ్యూల్. నెక్స్ట్ వన్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ హ్యూమన్ రిసోర్సెస్ అవైలబుల్ ఫర్ ది బిజినెస్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఒక పర్టికులర్ వర్క్ చేయడానికి మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ లేకపోవటం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్ ప్రోడక్ట్ షుడ్ బి డెలివర్డ్ విత్ ఇన్ 5 days అన్నారు అనుకోండి. ఆ పర్టికులర్ టాస్క్ చేయడానికి, ప్రొడక్షన్ చేయడానికి మ్యూట్ వన్. ఆ పర్టికులర్ వర్క్ చేయడానికి మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ 10 members అనుకున్నాం. అదే వీ నీడ్ టు డెలివర్ దట్ ప్రోడక్ట్ అంటే వీ నీడ్ టు టేక్ వన్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ అవుట్సైడ్ ది ఆర్గనైజేషన్, లైక్ 10 employees వీ నీడ్ టు రిక్రూట్ టెంపరర్లీ అండ్ do the task within the speculated amount of time. The availability of the human resource is also important to do the task in the more efficient manner in the short span of time. దానికి హ్యూమన్ రిసోర్స్ కూడా అవైలబిలిటీ దగ్గర కూడా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అన్నమాట కొన్నిసార్లు, మ్యాన్ పవర్ ఎక్కువగా లేనప్పుడు. దట్ ఈస్ ది సెకండ్ వన్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు షెడ్యూల్, సెకండ్ వన్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ రిసోర్సెస్. నెక్స్ట్ వన్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ టెక్నికల్ ఇష్యూస్లో కూడా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మోటార్ కానీ ఏదైనా ఒక సమ్ జనరేటర్ కానీ ఏదైనా మిడిల్లో డ్రాప్ అవుట్ అయింది అనుకోండి. అప్పుడు డ్రాప్ అవుట్ అయితే ప్రొడక్షన్ ఈజ్ గోయింగ్ టు డిగ్రేడెడ్. దేర్ ఫోర్ దీస్ టెక్నికల్ టీమ్ షుడ్ రిజాల్వ్ ద థింగ్స్ ఇన్ ఏ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అనమాట. ఆ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో దాన్ని ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే, ఆ టెక్నికల్ ఇష్యూస్ వస్తే దాన్ని ఫాస్ట్గా చేయగలగాలి. అదే ఒకవేళ చేయలేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు, అక్కడ టెక్నీషియన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ కాన్ఫ్లిక్ట్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని డ్రాగ్ ఆన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది తప్ప ఏమవుతుంది అనమాట. ఆ కాన్ఫ్లిక్ట్స్ కూడా రిజాల్వ్ చేసుకోగలగాలన్నమాట. కాన్ఫ్లిక్ట్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్స్, ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లెవెల్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే, ఏదైనా ప్రొసీజర్స్లో ఫాల్ట్ ఏదైనా వస్తే దానిలో కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ పర్సనాలిటీ.
అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ వర్కింగ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీ తగ్గట్లుగా బిహేవ్ చేస్తుంటారు అనమాట. బ్రాడ్ సెన్స్ ఉన్నోళ్ళు కంపోజ్డ్‌గా, కరెక్ట్‌గా పాజిటివ్ యాటిట్యూడ్‌తో పనిచేస్తారు. అదే నారో సెన్స్ ఉన్నవాళ్ళు, క్రుక్కుడ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు నెగెటివ్ సెన్స్‌తో పనిచేస్తుంటారనమాట. ఏదైనా సరిగ్గా వర్క్ చేయకుండా వేరొకళ్ళని సరిగ్గా హార్మ్ చేద్దామని చూసేవాళ్ళు కూడా ఉంటారనమాట ఆర్గనైజేషన్. వాళ్ళ నుంచి కూడా కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయనమాట ఆర్గనైజేషన్‌కి. మన ఆర్గనైజేషన్‌లో పనిచేస్తూ మన ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ వేరొక ఆర్గనైజేషన్‌కి ఇవ్వటం అట్లా చేస్తారనమాట. డ్యూరింగ్ కొటేషన్స్ చేసేటప్పుడు అట్లా. మనం కొటేషన్ చేసినప్పుడు ఆ కొటేషన్ వాల్యూ ఎంత ఉందో దానికంటే తక్కువ చేస్తే వేరొక ఆర్గనైజేషన్‌కి ప్రాజెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అనమాట. అట్లాంటివి చేస్తారనమాట. బయాస్ నేచర్ ఉన్న పీపుల్ వల్ల ఇట్లాంటి కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. కాన్‌ఫ్లిక్ట్స్ ఆఫ్ పర్సనాలిటీ, కాన్‌ఫ్లిక్ట్స్ ఓవర్ కూల్స్. ఏదైనా మనం వర్క్ ఇస్తే ఆ వర్క్‌ని డ్రాగ్ చేసుకుంటూ సరిగ్గా అప్రోప్రియేట్ అమౌంట్ ఆఫ్ టైంలో చేయకుండా కూల్‌గా ఉండటం అట్లాగనమాట. కాన్‌ఫ్లిక్ట్స్ ఓవర్ కూల్స్ అండ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఓవర్ ప్రాజెక్ట్స్ అండ్ డిపార్ట్మెంట్ దట్ ఆర్ వైటల్ టు ది కార్పొరేట్ ఆర్గనైజేషన్. ప్రాజెక్ట్స్ మీద కూడా కాన్‌ఫ్లిక్ట్స్ రావచ్చు అనమాట కొన్నిసార్లు. స్పెక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, కానీ ఆ ప్రాజెక్ట్ అవ్వలేదనుకోండి, అప్పుడు దాని మీద కూడా కాన్‌ఫ్లిక్ట్స్ వస్తాయన్నమాట. ఆటోమేటికలీ అవర్ క్లయింట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ దట్, వై యు ఆర్ డ్రాగింగ్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ దిస్ నెంబర్ ఆఫ్ డేస్ అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తారనమాట. లైక్ దట్ హియర్ వి మే కమ్ అక్రాస్ విత్ రెస్పెక్ట్ టు షెడ్యూల్, human resources, technical issues, administration procedures, personality, over cools, over projects. These are the things. Out of the above conflicts, the personality conflict is the difficult to solve. Personality different individuals ఉంటారు కదమ్మా, ఇది కొంచెం difficult to solve అని చెప్తున్నారు అనమాట. Because this conflict is interwoven with other conflicts, and also it is difficult to identify separately. It can also be noted that both the ethical and technical conflicts are disagreement often beneficial rather than harmful. ఇవి టెక్నికల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ethical and technical conflicts, those are interdependent, and these should be in the beneficial way, they should depend here, and those two things are not going to harm the organization here when they are properly managed. ఆ రెండు టెక్నికల్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ ఎథికల్ వాల్యూస్ ప్రాపర్గా మేనేజ్ చేస్తే అవి బెనిఫిషియల్ టు ది ఆర్గనైజేషన్ అయితే, అదే సరిగ్గా హ్యాండిల్ చేయకుండా మిస్హ్యాండిల్ చేస్తే అదే రూయిన్ చేస్తుంది అనమాట కంపెనీని. అండ్ principles of conflict resolution. The Harvard Negotiation Project has generated 4 principles for conflict resolution. They are: people, separate the people from the problem. First one is with respect to people. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, పీపుల్తో ప్రాబ్లం వస్తే వాళ్ళని సపరేట్ చేయమన్నారు అనమాట అక్కడి నుంచి. This principle distinguishes the personal aspects of conflicts from the problem so as to enhance better deal with both. ఆ ఇద్దరిని పిలిచి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇద్దరు పీపుల్ ఒకే సెక్టార్లో పనిచేస్తున్నారు, ఒకే వింగ్లో పనిచేస్తే ఒక్కొక్కరికి వాళ్ళిద్దరిని సపరేట్ చేసేయమంటున్నారు. సపరేట్ ద పీపుల్ ఫ్రమ్ ది ప్రాబ్లం అంటే ఒకరిని తీసుకెళ్ళి ఒక వింగ్లో వేయాలి, ఒక సెక్షన్లో వేయాలి, ఇంకొకరిని తీసుకెళ్ళి ఇంకొక సెక్షన్లో వేస్తే దట్ ప్రాబ్లమ్ కెన్ బి టెంపరరీ సాల్వ్డ్ అనమాట. నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్. ఫోకస్ ఆన్ ఇంట్రెస్ట్, నాట్ పొజిషన్స్ అనమాట. వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేస్తారు, పొజిషన్స్ మీద కాదనమాట. దిస్ ప్రిన్సిపల్ రిఫర్స్ టు ది వెల్ఫేర్ మెజర్మెంట్స్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్ షోన్ టు ఎంప్లాయీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్స్. నాకు ఈ పొజిషన్ కావాలి, నాకు ఈ హోదా కావాలన్నట్టు చూస్తుంటారు అనమాట. అట్లా కాదు, మీకు ఇంట్రెస్ట్, ఫోకస్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్, ద డెసిగ్నేషన్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అన్నట్టు ఫోకస్ చేయాలన్నమాట మెయిన్గా. ప్రిన్సిపల్స్ రిఫర్స్ టు వెల్ఫేర్, అందరు వెల్ఫేరు, ఆ పొజిషన్, ఆ పర్టికులర్ పొజిషన్ వస్తేనే నాకు మంచి జరిగిద్ది అన్నట్టు థింక్ చేయకూడదు అనమాట. మనకి ఇంట్రెస్టింగ్గా మన జాబ్ ఎన్విరాన్మెంట్, మన సెక్షన్లో కానీ మన పర్టికులర్ వింగ్లో కానీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది లేదనేది చూసుకుంటే సరిపోతుంది అనమాట. దట్ ఈస్ వెల్ఫేర్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఈజ్ ప్రాపర్లీ అడాప్టెడ్ ఆర్ నాట్ అనేది కూడా చూసుకోవాలన్నమాట.
and personal interest shown to employee irrespective of their position. Different person ఇప్పుడు ఫర్ హై ఎండ్లో ఉన్న హై ఎండ్ స్టేటస్లో ఉన్న ఎంప్లాయీని చూసి వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వటం, లో ఎండ్ స్టేటస్లో ఉన్న ఎంప్లాయీని చూసి తక్కువ రెస్పెక్ట్ ఇవ్వటం, అట్లాగే డిఫరెన్స్ లేకుండా పొజిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్ వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్ అనమాట. అట్లా వాళ్ళు అట్లా లో ఎండ్లో ఉన్న పీపుల్ వర్క్ చేయబట్టి హై ఎండ్లో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉండగలుగుతారు అనమాట. వాళ్ళు చేయకపోతే ఆర్గనైజేషన్ ఈజ్ గోయింగ్ టు కొలాప్స్ అనమాట. అది నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్షన్స్. Generate a variety of possibilities before deciding what to do. That is, this principle emphasizes on generation of many alternatives before taking any crucial decisions. That is, it is emphasized basically upon generation of many alternatives, other different alternatives. that ఏంటంటే ఏదైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంకి ఆల్టర్నేటివ్గా ఎట్లా రన్ చేయొచ్చు, మన ఆర్గనైజేషన్ ఎట్లా రన్ చేయొచ్చు, ఆల్టర్నేటివ్ ఐడియాస్ ఏంటి, డిఫరెంట్ ఐడియాస్ తీసుకుంటాం బిఫోర్ టేకింగ్ ఎనీ క్రూషియల్ డెసిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన ఐడియాస్లో ఆ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంకి వర్కౌట్ చేసుకున్న ఒక 10 వర్కౌట్ చేసుకున్న సొల్యూషన్స్ ఉంటే ఆ వర్కౌట్ చేసుకున్న సొల్యూషన్స్లో బెస్ట్ సొల్యూషన్ మనకి ఎట్లా ఫిట్ అవుద్ది ఏంటి, అది డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ వీ నీడ్ టు థింక్ ఆఫ్ అండ్ taking the alternatives consideration and afterwards taking the crucial decisions finally depending upon that appropriate alternatives. Next criteria insists that the result of conflict resolution be based on some objective standards. That one is result of conflict resolution be based on some objective standards. This principle insists on certain standard principles and objectives which are required to evaluate results here. These principles mainly insist upon the standard principles మీద మెయిన్గా ఇన్సిస్ట్ అయి ఉంటుంది అనమాట. ఒక స్టాండర్డ్స్ ప్రిన్సిపల్స్ ఆబ్జెక్టివ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇది మెయిన్లీ. Just a minute. And next one is engineers as consultants. Engineering, how the engineers acts as consultants is here. We will see. Consultants are persons who give expert advice in engineering, business, law, etc. ఏదైనా కన్సల్టెంట్ అని ఎట్లా అంటారంటే వాళ్ళు ఎక్స్పర్టైజ్ అవ్వాలన్నమాట. ఆ పర్టికులర్ పర్సన్ ఎక్స్పర్టైజ్ అయ్యి ఉంటే దెన్ దే కెన్ గివ్ సమ్ అడ్వైస్ విత్ రెస్పెక్ట్ టు ఇంజనీరింగ్, బిజినెస్, లా, ఎక్సెట్రా. కన్సల్టింగ్ ఇంజనీర్స్ జనరల్లీ ఎక్సర్సైజ్ దేర్ కన్సల్టింగ్ యాక్టివిటీస్ యాజ్ ఇండిపెండెంట్. వాళ్ళ కన్సల్టింగ్ యాక్టివిటీ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. దే ఆర్ పెయిడ్ ఫర్ దేర్ సర్వీసెస్ బై ఫీస్, నాట్ బై సాలరీస్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కన్సల్టెన్సీస్ లానే యాక్ట్ చేస్తాయి అనమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న బ్యాంక్స్కి, అక్కడ ఉన్న బ్యాంక్స్ మొత్తానికి మనోళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి పంపిస్తారనమాట. అది ట్యాక్స్ యాజ్ కన్సల్టెన్సీస్ అనమాట. అదేంటే మనం వీఆర్ గివింగ్ సమ్ సర్వీసెస్ టు ది అదర్ కంట్రీ బిజినెసెస్ అనమాట. డిఫరెంట్ బిజినెసెస్ ఆర్ సెటప్ బై ది అదర్ కంట్రీస్ లైక్ అమెరికా, యూరోపియన్ కంట్రీస్. వీఆర్ గోయింగ్ టు గివ్ అవర్ సర్వీసెస్ ఇన్ ది సాఫ్ట్వేర్ ఫీల్డ్. మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్కి అన్ని సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తూ ఉంటాం అనమాట. అది ఇట్ ఈస్ దే ఆర్ పెయిడ్ ఫర్ దే సర్వీసెస్ బై ఫీస్, నాట్ బై సాలరీస్ హియర్. సిన్స్ దే ఆర్ ది solo employer for their practice, therefore they have the greater freedom than most salaried engineers to make decisions about the projects here. They have the greater freedom than most salaried engineers. అంటే కూడా ఇక్కడ ఈ కన్సల్టెంట్స్కి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది అనమాట, ఏదైనా కీ రోల్ ప్లే చేయడానికి అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ కెన్ బి టేకన్ బై దిస్ consultants here. Corresponding to their greater freedom, the consulting engineers should also deal with a wide variety of moral concerns than salaried engineers. ఇదేంటంటే కన్సల్టెంట్ ఇంజనీర్స్కి షుడ్ ఆల్సో డీల్ విత్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ మోరల్ కన్సర్న్స్. ఎక్కువ కన్సర్న్ ఈ కన్సల్టెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఎక్కువ శాలరీ ఇచ్చే ఇంజనీర్స్ కంటే కూడా వీళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు అనమాట ఎవ్రీ ఆర్గనైజేషన్లో. అది సమ్ ఆఫ్ ది
Some of the responsibilities of consulting engineers are as follows. That is, with respect to advertising, competitive bidding, contingency fees, safety and client needs, and provisions for resolution of disputes. We shall discuss the responsibilities of consultant engineers in the above 4 areas in the following section. We will see, this is the first one, advertising. We will see this in the next session. Okay, we will continue this topic. These are the topics we are going to see in the next session. Those are advertising, competitive bidding, contingency fees, safety and client needs, provisions for resolution of disputes. We will continue this one in the next class. Before leaving, I would like to end up with one small inspiring note. జొనాథన్ లివింగ్స్టన్ అని చెప్పి ఒక సీగిల్ బర్డ్ ఉంటుందమ్మా. జొనాథన్ లివింగ్స్టన్ అని చెప్పి ఒక బర్డ్ ఉంటుంది. ఆ బర్డ్ స్టోరీ అనమాట ఇది. అదేంటంటే సీగిల్స్ అని చెప్పి సీ దగ్గర ఉంటాయి అనమాట. సీ దగ్గర సీగిల్స్ అనే బర్డ్ ఉంటుంది. అది ఎక్కువ వాటికి వింగ్స్ పెద్దగా ఉంటాయి కానీ ఎక్కువ ఫ్లై చేయలేవు అనమాట. ఎక్కువగా ఎర్త్ మీదే తిరుగుతూ ఉంటాయి అనమాట. నేలపైనే తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఫుడ్ కోసం ఎక్కువగా మెయిన్ ఏంటంటే కొంచెం ఫ్లై చేయగలుగుతాయి. ఆ ఫ్లై చేసేది ఏంటంటే సముద్రం దగ్గరే ఫ్లై చేస్తూ ఉంటాయి అనమాట. ఫుడ్ కోసం మెయిన్గా దాని పర్పస్ ఏంటంటే ఫుడ్ కోసమే చూస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువగా హైట్ ఎగరాలి, హైట్ ఎగిరి నేను డిఫరెంట్ నా నా వరల్డ్లో డిఫరెంట్ థింగ్స్ చూడాలి అన్న ఆలోచన ఉంటుంది అనమాట ఆ సీగిల్ బర్డ్స్కి. అది అట్లాగా ఆ సీగిల్ బర్డ్స్ ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. దాన్ని సీగిల్ ఫ్లోక్ అంటారు అనమాట. సీగిల్ ఫ్లోక్, బ్రేక్ఫాస్ట్ ఫ్లోక్ అని చెప్పి అంటారు అనమాట. ఆ గ్రూప్ని బ్రేక్ఫాస్ట్ ఫ్లోక్ అని చెప్పి పిలుస్తారు అనమాట. అట్లాగా జొనాథన్ లివింగ్స్టన్ కూడా ఒక బర్డ్ అనమాట ఆ సీగిల్ గ్రూప్లో. ఆ సీగిల్ గ్రూప్లో జొనాథన్ లివింగ్స్టన్ అతను ఈ ఫ్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఆ చివర వీళ్ళందరూ అక్కడ ఫుడ్ కోసం ట్రై చేస్తూ ఉంటే అతను ఒక్కడి మట్టుకు ఫ్లై చేయడానికి ట్రై చేస్తుంటాడు అనమాట. ఒక రాయి మీద వెళ్ళి ఎగురుతాడు అనమాట. ఎగిరినప్పుడు గ్లైడ్ ఇట్లా వెళ్తే ఒక 70 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తుంటాడు అనమాట. 70 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే దానికి కూడా బ్యాలెన్స్ చేసుకోలేక వాటర్లో పడిపోతుంటాడు అనమాట. అట్లాగా ట్రై చేస్తాడు అనమాట చాలాసార్లు. ఒక చిన్న హిల్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి గ్లైడ్ చేసి కింద పడటం అట్లాగా ట్రై చేస్తూ ఉంటే సరిగ్గా రాదనమాట. ఇంకా లాస్ట్కి ఏంటి నా లైఫ్, నేను ఎగరలేకపోతున్నానని చెప్పి అనుకుంటాడు అనమాట. అప్పుడు ఎగరలేకపోతున్నానని చెప్పి అంటే వాళ్ళ అతని ఫాదరు చెప్తాడనమాట, ఈ వద్దులే, నువ్వు ఫుడ్ కోసం చూడు, మెయిన్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఈ ఫ్లయింగ్ మీద కాదు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, మనకు ఫుడ్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాడనమాట. అది కూడా నిజమే అన్నట్టు కొన్ని రోజులు అట్లా చేసి మళ్ళీ ఫుడ్ కోసం ట్రై చేస్తాడు. ఆ ఫుడ్ కోసం ట్రై చేసి మళ్ళీ అతనికి ఫ్లయింగ్ మీదే వెళ్తుంది అనమాట మనసు. మళ్ళీ అప్పుడు వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తాను నేను కొంచెం. ఫాల్కన్స్ లాగా ఈగిల్స్కి కొంచెం వింగ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి అనమాట. నా వింగ్స్ ఏమో పెద్దగా ఉన్నాయి, అందుకు ఎగరలేకపోతున్నాను అనుకుని తెలుసుకుంటాను అనమాట. ఆ ఫాల్కన్స్ వింగ్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి, వాటిలాగా నేను చిన్నగా చేస్తే నా వింగ్స్ ఎట్లా ఉంటుందని చెప్పి ట్రై చేస్తాడు. అప్పుడు వింగ్స్ చిన్నగా చేసి ఫ్లై చేస్తాడు అనమాట. ఫ్లై చేస్తే ఆ కొండ మీద దగ్గరికి వెళ్ళి ఫ్లై చేస్తాడు. ఫ్లై చేస్తే అప్పుడు 140 కిలోమీటర్స్ అట్లా అవుతుంది అనమాట. స్పీడ్ కొంచెం పెరిగిద్ది అనమాట. పెరిగితే కొంచెం దూరం వెళ్తాడు. అప్పుడు 140 కిలోమీటర్స్ తోటి స్పీడ్ తోటి వెళ్తాడు అనమాట. వెళ్తే అప్పుడు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఆకాశం నుంచి కిందకు చూస్తే అన్నీ కనిపిస్తాయి అనమాట. గ్రీనరీ ఫీల్డ్స్, అక్కడ నుంచి బర్డ్స్, అదర్ బర్డ్స్ని చూస్తున్నాడు, అదర్ పీపుల్స్ని చూస్తున్నాడు. అట్లాగా నేచర్, సన్ రైజ్ని, సన్సెట్ని అన్నీ చూడగలుగుతున్నాడు అనమాట. అంత హైట్కి వెళ్ళిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత హైట్ కూడా పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్కువ హైట్. అట్లాగా హైట్లోకి వెళ్ళే కొంది అతను డిఫరెంట్ లెవెల్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాడు అన్నమాట లైఫ్లో. అంటే మన లైఫ్లో కూడా అట్లాగా ట్రై చేస్తూ ఉంటే డే బై డే వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఫీలింగ్స్ అనమాట. ఏదైనా సరే మనకు నచ్చిన థింగ్ని మనకు ఇష్టమైన రీతిలో చేయగలగటం అనమాట. అది అతనికి ఫ్లయింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. జొనాథన్ లివింగ్స్టన్కి ఫ్లయింగ్ అంటే ఇంట్రెస్ట్. అట్లాగా తన వింగ్స్ని కొంచెం షార్ట్గా చేసుకున్నాడు. షార్ట్గా అంటే కొంచెం ముడుచుకొని లోపలికి ముడుచుకొని వింగ్ని అంతా ఓపెన్ చేయకుండా కొంచెం ముడుచుకుంటే అతను ఫ్లై చేయగలిగాడు అనమాట. అట్లాగా ఆ టెక్నిక్ ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేస్తాడు అనమాట. అట్లాగా అతనికి ఒక
ఒక ట్రైనర్ దొరుకుతాడనమాట. అట్లాగే ఇతనిలానే ఆల్రెడీ ఫ్లై చేసిన ఒక సీగిల్ బోర్డు ఒకతను దొరికితే అతను ఇతనికి కొన్ని స్కిల్స్ నేర్పిస్తాడనమాట. అట్లాగే కొన్ని గాడ్ బోర్డ్స్ కొంతకాలం అయిన తర్వాత ఒక గాడ్ బోర్డ్స్ లాగా, అంటే దేవదూతల్లాగా, ఒక సీగిల్ బోర్డ్స్ దేవదూతల్లాగా ఇద్దరు వస్తాడనమాట. ఇద్దరు వచ్చి అతన్ని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. హెవెన్కి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తారనమాట. తీసుకెళ్తే అక్కడ వాళ్ళు చాలా బాగా ఫ్లై చేస్తారనమాట. ఫ్లై చేసి చెప్తారనమాట, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇట్లా కాదు అన్ని చాలా టిప్స్ చెప్తారనమాట. మీరు నిజంగా ఆ, ఆ, అంటే దేవదూతలు లాంటి సీగిల్ బోర్డ్స్ అయినా మీరు అని చెప్పి అడుగుతారనమాట. వాళ్ళు నవ్వి మేము మామూలు సీగిల్ బర్డ్సే, కాకపోతే మేము కొంచెం ఎక్కువగా నేర్చుకున్నాం కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది అని చెప్పి చెప్తారనమాట. కొంతసేపు అయిన తర్వాత చూస్తే వాళ్ళు మాయమైపోతారనమాట. ఆ 2 సీగిల్ బర్డ్స్ కూడా, దేవదూతలు లాంటి ఆ 2 సీగిల్ బర్డ్స్ కూడా మాయమైపోతారు. అతనికి దాని పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో అర్థమైంది అనమాట. అప్పుడు ఆ జొనాథన్ లివింగ్స్టన్కి పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థమయ్యి తర్వాత ఆ ఫ్లోక్లోకి వస్తాడు. మరి బ్రేక్ఫాస్ట్ ఫ్లోక్లోకి దగ్గరికి వచ్చి కొంతమందికి ఈ ట్రైనింగ్ నేర్పిస్తాడన్నమాట. ఎట్లా ఫ్లై చేయాలో నేర్పిస్తాడన్నమాట. అప్పుడు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకొని వాళ్ళు చెప్తారన్నమాట. ఆ కొంతమంది పీపుల్ వెళ్ళి ఇంకొకరికి చెప్తారన్నమాట. చెప్తే ఇట్లాగా ఫ్లై చేయటం వల్ల మనం అన్నీ చూడగలుగుతున్నాం. మనం వేరే డిఫరెంట్ ఫిష్ని కూడా పట్టి మన ఫుడ్కి ఏం చేసుకోగలుగుతున్నాం అని చెప్పి చెప్తాడన్నమాట. డిఫరెంట్ ఫిషెస్ని మనం ఫుడ్ లాగా తీసుకోగలుగుతున్నాం, డిఫరెంట్ ఫుడ్స్ని మనం టేస్ట్ చేయగలుగుతున్నాం అని చెప్పి కూడా చెప్తారన్నమాట. అప్పుడు కొంతమంది వాళ్ళలోనే ఫ్లెచర్ అని చెప్పి ఫస్ట్ శిష్యుడు అనమాట జొనాథన్ లివింగ్స్టన్కి. ఆ ఫ్లెచర్ అనే అతను ఫస్ట్ శిష్యుడు. అట్లాగా ఆ ఫ్లెచరే కొంతమందిని స్టూడెంట్స్ని ఇతని దగ్గర తీసుకొస్తాడు అన్నమాట, జొనాథన్ లివింగ్స్టన్ దగ్గరికి. తీసుకొస్తే ఈ ఫ్లయింగ్ వీళ్ళిద్దరు కలిసి ఆ ఫ్లోక్లోని, ఆ బ్రేక్ఫాస్ట్ ఫ్లోక్లోని చాలామందిని ట్రైన్ చేస్తారు అనమాట. అట్లాగా బాగా బాగా అకంప్లిష్ చేస్తారన్నమాట. వాళ్ళ ఫ్లోక్లోనే అందరూ ఎగిరేలా చేసి వాళ్ళు బాగా ఫేమస్ అయ్యేలా చేస్తారనమాట. అట్లా కొంతకాలం అయ్యేటప్పటికి జొనాథన్ లివింగ్స్టన్ కూడా లైఫ్ ఎండ్ అయిపోద్ది. అతనికి ఒక టూంబ్ కూడా కడతారనమాట. దానికి ఒక సమాధి కట్టి ఇట్లాగ ఒక ఫేమస్ జొనాథన్ లివింగ్స్టన్ ఉండేవాడు. అతను ఫ్లయింగ్ నేర్పించాడు మన ఫ్లోక్లో ఉన్న గ్రూప్ ఆఫ్ సింగిల్స్కి. అతను చాలా బాగా ఫ్లై చేసేవాడు. ఆయన చేయబట్టి మనం అందరం కూడా ఇట్లా ఫ్లై చేయగలుగుతున్నాం. అట్లాగా కొన్ని రోజులు అయిన తర్వాత అది వ్యానిష్ అయిపోద్ది అనమాట. వ్యానిష్ అయిపోతే అట్లాగా అది ఎంత బాగా నేర్చుకున్నారో అది వ్యానిష్ అయిపోద్ది. ఆ ట్రైనింగ్ ఇచ్చాము, ఫ్లయింగ్ నేర్చుకున్నారు. అట్లా వ్యానిష్ అయిపోయి ఇవి అన్ని సీగిల్స్ కూడా మళ్ళీ ఫుడ్ కోసమే తాపత్రయపడుతుంటాయి అనమాట. దానిలో యాంటోనీ అని చెప్పి ఒక బర్డ్ ఉంటుంది అనమాట. యాంటోనీ అని చెప్పి మళ్ళీ జొనాథన్ లివింగ్స్టన్లోనే యాంటోనీ అనే బర్డ్ మళ్ళీ ట్రై చేస్తుంటుంది అనమాట. నేను ఎట్లయినా ఫ్లై చేయాలని చెప్పి ఆ ఇంటెన్షన్తో మళ్ళీ వాటర్లో పడిపోతూ ఉంటుంది అనమాట. అట్లా ట్రై చేస్తే నేను ఇంకా చేయలేను, నేను ఇంక ట్రై చేయలేను, నేను ఇంక ఫ్లై చేయలేను, నేను వదిలేస్తాను, నేను ఫుడ్ కోసం ట్రై చేస్తానంటే ఒక వాయిస్ వస్తుంది అనమాట. ఆ వాయిస్ వచ్చి ఐఎమ్ జొనాథన్ లివింగ్స్టన్ అని చెప్పి చెప్తుంది అనమాట. అప్పుడు ఆ వాయిసే అతనికి ఏం చేయాలి ఏంటనేది చెప్పి మళ్ళీ అతనికి వాయిస్ ద్వారా ట్రైనప్ చేపించి ఇంకొక స్టూడెంట్ని ఆ జొనాథన్ లివింగ్స్టన్ నేర్పిస్తాడు అనమాట ఆ ఫ్లై చేయటం అనమాట. లైఫ్లో వన్ స్టేజ్ ఆఫ్టర్ ది అదర్ స్టేజ్ మనం నేర్చుకుంటూనే ఉండాలన్నమాట మన ఓన్ ఎఫర్ట్స్ తోటి. దట్ ఈస్ ద స్టోరీ రిగార్డింగ్ దిస్ జొనాథన్ లివింగ్స్టన్. దిస్ ఈస్ ద ఫేమస్ బుక్ యూ కెన్ కమ్ అక్రాస్ ఇన్ అమెజాన్ లైక్ దట్. అదే 10 lakhs అప్పట్లోనే 10 lakhs కాపీస్ సోల్డ్ అయినాయి ఈ బుక్. ఓకే స్టూడెంట్స్, బై దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. We will continue the topic tomorrow. Thank you one and all.